బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. బోరబండ పోలీస్ స్టేషన్ లో నవీన్ యాదవ్ పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ క్యాడర్ ను లేకుండా చేస్తారంటూ, అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రచారం చేసుకుంటున్న క్రమంలో బీఆర్ఎస్ క్యాడర్ ను లేకుండా చేస్తారంటూ నవీన్ యాదవ్ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. నవీన్ తో పాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. బెదిరింపులతో నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నవీన్ యాదవ్. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ క్యాంపెయినింగ్ చేస్తున్న క్రమంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పి కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. బోరబండ పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో ఆయన బీఆర్ఎస్ క్యాడర్ను లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. నవీన్ యాదవ్తో పాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. బెదిరింపులతో నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఎటువంటి కేసెస్ నమోదయ్యాయి, ఎన్ని సెక్షన్స్ కింద కేసు నమోదవడం జరిగింది, ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది, ఏం జరిగే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా ఇప్పటికిప్పుడు అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోందా? అఫ్కోర్స్ అదొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అవ్వచ్చు. ఏం జరిగే అవకాశం ఉందనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు నవీన్ యాదవ్ పై కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరిగే అవకాశం ఉందా, ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఇద్దరి సోదరుల పైన కేసు నమోదు చేశారు. ఒకరేమో అభ్యర్థి నవీన్ యాదవ్, మరొకరేమో అభ్యర్థి సోదరుడు వెంకట్ యాదవ్. ఒకటి నవీన్ యాదవ్ పైన కేసు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ని వారం రోజుల్లో లేకుండా చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ పైన ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వెంకట్ యాదవ్ పైననేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి బూత్ పేపర్లు లాక్కొని బెదిరింపు పాల్పడ్డాడు అనేటువంటి దానిపైన వెంకట్ యాదవ్ పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు. మొత్తం 3 కేసులు నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు బోరబండ పోలీసులు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన కేసు నమోదైంది. వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యంలో డైరెక్ట్ గా అధికార పార్టీ పైనే అభ్యర్థి పైన సోదరుడి పైన కేసు నమోదు కావడం పైన చర్చ కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళది ప్రచారంలో భాగంగా వారు సభల్లో, సమావేశాల్లో, రోడ్ షోలలో, మీటింగుల్లో రౌడీ బిడ్డకి ఆడబిడ్డకి మధ్య పోటీ జరుగుతుంది అన్నటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. దానితో ఇప్పుడు ఈ పైన కేసులు నమోదు కావడం పైన చర్చ కొనసాగుతా ఉంది. ఎక్కడి దాకా వెళ్తుందో అనేటువంటిది. అసలే ఈ కేసులకు సంబంధించినటువంటి విషయంలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. మమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేటువంటిది. సో ఈ రోజు డైరెక్ట్ గా వారిపైన 3 కేసులు నమోదు కావడం పైన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. సజన్, ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న సందర్భం గతంలో కూడా ఎన్నికల సంఘం ఇటువంటి చర్యలు కావచ్చు, ఇటువంటి ఘటనలు జరిగిన క్రమంలో కొన్ని సందర్భాలు మనం చూసాం. వాళ్ళ మీద ఒక 2 రోజులు 3 రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని చెప్పి ఆంక్షలు విధించిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు ఎన్నికల అధికారులు ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం ఎన్నికల అధికారులే ఫిర్యాదు ఇచ్చిన సందర్భంలో పోలీసులు ఎటువంటి చర్యకు దిగే అవకాశం కనిపిస్తోంది? ఎటువంటి చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్ లో? జనరల్ గా ఎలక్షన్స్ టైంలో మొత్తం ఈ పరిధి అంతా కూడా ఎలక్షన్ అధికారుల చేతిలోకి వెళ్తుంది. మానిటరింగ్ వాళ్ళే చేస్తారు. ఒక స్పెషల్ టీమ్, ఎన్నికలకు సంబంధించిన అధికారుల టీం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా ఇట్లే ప్రతిపక్షాలు వారి దృష్టికి తీసుకుపోయినటువంటి సందర్భంలో, సాధారణ ప్రజలు వారి దృష్టికి తీసుకుపోయినటువంటి సందర్భంలో వాటిని పరిశీలిస్తారు. దాంట్లో వాస్తవం ఉంటే కేసు నమోదు చేస్తారు, రిఫర్ చేస్తారు. ఈ రోజు డైరెక్ట్ గా ఈసీ అధికారులే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం పైన పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. అంతో ఇంతో ఈ కేసు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ఖచ్చితంగా ప్రభావం చూపేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గెలవక ముందే వీరు ఈ రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారనేటువంటిది బీఆర్ఎస్ మరింత ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఓటర్ స్లిప్లను గుంజుకోవడం అనేటువంటిది, లాక్కొని వారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది అభ్యర్థి సోదరుని పైన కేసు నమోదు కావడంతో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపణ చేస్తా ఉంది. అటు బీజేపీ కూడా ఘాటన విమర్శలు చేస్తా ఉంది. సో ఈ కేసు మొత్తం 3 కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఏ సెక్షన్ లో అనేటువంటిది కొద్దిసేపట్లో వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన కేసు నమోదు. రేటింగ్ దాదాపుగా ఇంకొక వారం రోజులు అటు ఇటుగా చూసుకుంటే ఇంకొక వారం రోజులే ఉన్న నేపథ్యంలో ఒకవేళ కేసు నమోదై ఆయన క్యాంపెయిన్లో కనుక రిస్ట్రిక్షన్స్ వచ్చినా లేకపోతే ఆయన మీద చర్యలకు ఉపక్రమిస్తే కనుక ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతుందా?
సచిన్. మధు, అంటే దాదాపుగా ఇంకొక వారం రోజులు మాత్రమే మనకు కనిపిస్తుంది క్యాంపెయిన్కి సంబంధించి. ఒకవేళ ఎన్నికల అధికారులు చర్యలు దిగినా లేకపోతే పోలీసు అధికారులకు సంబంధించి చర్యలకు ఉపక్రమించినా ఇది క్యాంపెయినింగ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో అప్పుడు అది ఫలితాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, అంటే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రౌడీ అనేటువంటిది బీఆర్ఎస్ చేస్తుంది ఆరోపణలు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు కేసు నమోదు కావడంతో కాస్త చర్చ జరిగే అవకాశం ఉంది, కాస్త డిఫెన్స్ లో పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ ఈ విషయంలో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అభ్యర్థి విజయం పైన. నిన్న కూడా కేటీఆర్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరి పార్టీ పైన ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మేమేం చేస్తాం, మేము వస్తే అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఈ రోజు వ్యక్తుల పైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన మొత్తం 3 కేసులు నమోదు కావడం అభ్యర్థి ఆయన సోదరుల పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇక కాంగ్రెస్ ఇంకా ఓపెన్ గా రెస్పాండ్ కాలేదు. ఈ అంశం పైన పిసిసి చీఫ్ రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఎన్నికల అధికారుల చేతుల్లో మొత్తం పవర్ ఉంటుంది. ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ ఎలక్షన్ లో కేసు నమోదు చేయడం కానీ, ఏదైనా చర్యలు తీసుకోవడం కానీ, ఏదైనా అసలు అధికారుల పైన కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కూడా చర్యలు తీసుకోవడానికి ఈసీ అధికారులకు అంత ఫుల్ పవర్స్ ఉంటాయి. కాబట్టి ఈ రోజు వారిచ్చిన ఫిర్యాదుతోటే కేసు నమోదు కావడం పైన ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ జూబ్లీస్ ఎన్నికల పైన పడే అవకాశం ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ మీద పడే అవకాశం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. బోరబండ పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ క్యాడర్ను లేకుండా చేస్తానంటూ నవీన్ యాదవ్ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. నవీన్తో పాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. బెదిరింపులతో నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. బోరబండ పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ క్యాడర్ను లేకుండా చేస్తారంటూ, అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రచారం చేసుకుంటున్న క్రమంలో బీఆర్ఎస్ క్యాడర్ను లేకుండా చేస్తారంటూ నవీన్ యాదవ్ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. నవీన్తో పాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. బెదిరింపులతో నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నవీన్ యాదవ్. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ క్యాంపెయినింగ్ చేస్తున్న క్రమంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పి కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు బిగ్ షాక్ తగిలింది. బోరబండ పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో ఆయన బీఆర్ఎస్ క్యాడర్ను లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. నవీన్ యాదవ్తో పాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. బెదిరింపులతో నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఎటువంటి కేసెస్ నమోదయ్యాయి, ఎన్ని సెక్షన్స్ కింద కేసు నమోదవడం జరిగింది, ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది, ఏం జరిగే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా ఇప్పటికిప్పుడు అరెస్ట్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? అఫ్కోర్స్ అదొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అవ్వచ్చు. ఏం జరిగే అవకాశం ఉందనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు నవీన్ యాదవ్ పై కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరిగే అవకాశం ఉందా, ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, ఇద్దరి సోదరుల పైన కేసు నమోదు చేశారు. ఒకరేమో అభ్యర్థి నవీన్ యాదవ్, మరొకరేమో అభ్యర్థి సోదరుడు వెంకట్ యాదవ్. ఒకటి నవీన్ యాదవ్ పైన కేసు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ని వారం రోజుల్లో లేకుండా చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ పైన ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వెంకట్ యాదవ్ పైననేమో టిఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి ఈ బూత్ పేపర్లు లాక్కొని బెదిరింపు పాల్పడ్డాడు అనేటువంటి దానిపైన వెంకట్ యాదవ్ పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎన్నికలు చేస్తా ఉంది. ఇప్పటికీ వాళ్ళది ప్రచారంలో భాగంగా వారు సభల్లో, సమావేశాల్లో, రోడ్ షోలలో, మీటింగుల్లో రౌడీ బిడ్డకి ఆడబిడ్డకి మధ్య పోటీ జరుగుతుంది అనేటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. దానితో ఇప్పుడు ఈ పైన కేసులు నమోదు కావడం పైన చర్చ కొనసాగుతా ఉంది. ఎక్కడి దాకా వెళ్తుందో అనేటువంటిది. అసలే ఈ కేసులకు సంబంధించినటువంటి విషయంలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. మమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేటువంటిది. సో ఈ రోజు డైరెక్ట్ గా వారిపైనే 3 కేసులు నమోదు కావడం పైన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. సచిన్, ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న సందర్భం గతంలో కూడా ఎన్నికల సంఘం ఇటువంటి చర్యలు కావచ్చు, ఇటువంటి ఘటనలు జరిగిన క్రమంలో కొన్ని సందర్భాలు మనం చూసాం. వాళ్ళ మీద ఒక 2 రోజులు 3 రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని చెప్పి ఆంక్షలు విధించిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు ఎన్నికల అధికారులు ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్నికల అధికారులే ఫిర్యాదు ఇచ్చిన సందర్భంలో పోలీసులు ఎటువంటి చర్యకు దిగే అవకాశం కనిపిస్తోంది. ఎటువంటి చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్ లో? జనరల్ గా ఎలక్షన్స్ టైంలో మొత్తం ఈ పరిధి అంతా కూడా ఎలక్షన్ అధికారుల చేతుల్లోకి వెళ్తుంది. మానిటరింగ్ వాళ్ళే చేస్తారు. ఒక స్పెషల్ టీమ్, ఎన్నికలకు సంబంధించిన అధికారుల టీం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా అయితే ప్రతిపక్షాలు వారి దృష్టికి తీసుకుపోయినటువంటి సందర్భంలో, సాధారణ ప్రజలు వారి దృష్టికి తీసుకుపోయినటువంటి సందర్భంలో వాటిని పరిశీలిస్తారు. దాంట్లో వాస్తవం ఉంటే కేసు నమోదు చేస్తారు, రిఫర్ చేస్తారు. ఈ రోజు డైరెక్ట్ గా ఈసీ అధికారులే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం పైన పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. అంతో ఇంతో ఈ కేసు జూబ్లీస్ ఉప ఎన్నికల పైన ఖచ్చితంగా ప్రభావం చూపేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గెలవక ముందే వీరు ఈ రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ మరింత ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఓటర్ స్లిప్లను గుంజుకోవడం అనేటువంటిది, లాక్కొని వారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది అభ్యర్థి సోదరుని పైన కేసు నమోదు కావడంతో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపణ చేస్తా ఉంది. అటు బీజేపీ కూడా ఘాటన విమర్శలు చేస్తా ఉంది. సో ఈ కేసు మొత్తం 3 కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఏ సెక్షన్ లో అనేటువంటి కొద్దిసేపట్లో వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది జూబ్లీస్ ఉప ఎన్నికల పైన కేసు నమోదు. రేటింగ్ దాదాపుగా ఇంకొక వారం రోజులు అటు ఇటుగా చూసుకుంటే ఇంకొక వారం రోజులే ఉన్న నేపథ్యంలో ఒకవేళ కేసు నమోదై ఆయన క్యాంపెయిన్లో కనుక రిస్ట్రిక్షన్స్ వచ్చినా లేకపోతే ఆయన మీద చర్యలకు ఉపక్రమిస్తే కనుక ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుందా? సచిన్, మధు, అంటే దాదాపుగా ఇంకొక వారం రోజులు మాత్రమే మనకు కనిపిస్తుంది క్యాంపెయిన్కి సంబంధించి. ఒకవేళ ఎన్నికల అధికారులు చర్యలు దిగినా లేకపోతే పోలీసు అధికారులకు సంబంధించి చర్యలకు ఉపక్రమించినా ఇది క్యాంపెయినింగ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో అప్పుడు అది ఫలితాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, అంటే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రౌడీ అనేటువంటిది బీఆర్ఎస్ చేస్తుంది ఆరోపణలు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు కేసు నమోదు కావడంతో కాస్త చర్చ జరిగే అవకాశం ఉంది, కాస్త డిఫెన్స్ లో పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ ఈ విషయంలో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అభ్యర్థి విజయం పైన. నిన్న కూడా కేటీఆర్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరి పార్టీ పైన ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మేమేం చేస్తాం, మేము వస్తే అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఈ రోజు వ్యక్తుల పైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన మొత్తం 3 కేసులు నమోదు కావడం అభ్యర్థి ఆయన సోదరుల పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి. ఇక కాంగ్రెస్ ఇంకా ఓపెన్ గా రెస్పాండ్ కాలేదు ఈ అంశం పైన. పిసిసి చీఫ్ రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఎన్నికల అధికారుల చేతుల్లో మొత్తం పవర్ ఉంటుంది ఎన్నికలు అయిపోయేంత వరకు. ఈ ఎలక్షన్ లో కేసు నమోదు చేయడం కానీ, ఏదైనా చర్యలు తీసుకోవడం కానీ, ఏదైనా అసలు అధికారుల పైన కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కూడా చర్యలు తీసుకోవడానికి ఈసీ అధికారులకు అంత ఫుల్ పవర్స్ ఉంటాయి. కాబట్టి ఈ రోజు వారిచ్చిన ఫిర్యాదుతోటే కేసు నమోదు కావడం పైన ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ జూబ్లీస్ ఎన్నికల పైన పడే అవకాశం ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ మీద పడే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై